వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నటువంటి వెలుగు సిబ్బంది వివోఏ యానిమేటర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని బెప్మా ఆర్పీలకు జారీ చేసిన 3 సంవత్సరాల కాలపరిమితిని రద్దును యానిమేటర్లకు కూడా కల్పించాలని సెర్ప్ సీఈఓకు వెలుగు యానిమేటర్ల సంఘం వ్యవస్థాపకులు ప్రభుదాస్ వినతి పత్రాన్ని సమర్పించారు. 3 సంవత్సరాల కాలపరిమితిని రద్దు చేయటం విషయంలో వివోఏల యూనియన్ కూడా తోడ్పాటు అందించింది. ఈ విషయంపై వివోఏలపై రాజకీయ వేధింపుల తొలగింపును అదేవిధంగా ఉద్యోగ భద్రతను కల్పించాలని కోరారు. ఏపీ వెలుగు ప్రాజెక్టులో పనిచేస్తున్న వివోఏలందరికీ ముఖ్య విజ్ఞప్తి. ఎందుకనగా కూటమి ప్రభుత్వం రాకముందు మన ప్రభుత్వంతో కూడా కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. కూటమి ప్రభుత్వం కూడా మనకు కొన్ని భరోసా ఇవ్వడం జరిగింది. ఎందుకనగా వివోఏల కాలపరిమితి 3 సంవత్సరాలది పూర్తి తొలగించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, అదేవిధంగా వివోఏలకు ఆ గౌరవేతను వ్యక్తిగత ఖాతాలకు వేయాలని, ఇన్సూరెన్స్ అట్లా వచ్చేసి హ్యాండ్రైడ్ మొబైల్స్ 5G అడిగినాం. దాంట్లో ఫ్రీ సిమ్ము, డివైజరు, వివోఏలకు వచ్చేసి డ్రెస్ కోడ్ కూడా ప్రతి ఒక్క విషయాలు కూడా ప్రభుత్వంతో ప్రాజెక్టుతో చర్చించడం జరిగింది. వివోఏలకు ఆర్పీలకు క్రమేణా ఒకటిగా అంచెలంచెలుగా చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అందువల్ల మన వాళ్ళందరూ కూడా వివోఏలు ఎటువంటి ఇబ్బంది పడకుండా, ఏ సమస్య కూడా ఎటువంటి బాధలు పెట్టుకోకుండా, పని భారం ఎక్కువైంది, పని భారాన్ని కూడా తగ్గించమని చెప్పడం జరిగింది. ప్రభుత్వం కానీ ప్రాజెక్టు కానీ మనకు అనుకూలంగా పనిచేస్తూ ఉంది. దీంట్లో భాగంగా కొందరు మేము పోరాటం చేసినాము ఇవన్నీ అనేది లేకుండా, ఎవరు పోరాటం చేయకో మనమైతే ఆర్పీలకు వివోఏలకు ఒకటే పాలసీ వర్తించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆర్పీలకు అట్లా వచ్చేసి ట్యాబ్లు ఇచ్చారు, కాలపరిమితి సర్కులర్ రద్దు చేశారు. వివోఏలకు కూడా కాలపరిమితి సర్కులర్ పూర్తి రద్దు చేయడం జరుగుతుంది. అందులో డివైజర్లు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. మనం ఏవైతే కోరికలు కొన్నామో ఆ కోరికలు అన్నింటినీ కూడా నెరవేర్చే దిశలో త్వరలోనే 3 సంవత్సరాల కాలపరిమితి పూర్తి రద్దు చేసేదానికి ప్రభుత్వం ప్రాజెక్టు సన్నాహాలు చేస్తూ ఉంది. ఏ రోజైనా కానీ పూర్తి అన్ని తొలగించేసి జీవో కూడా విడుదల చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అర్హులైన వివోఏలకు ఎక్కడైనా ఖాళీగా ఉంటే సీసీ పోస్టులు అక్కడ వేయమని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా వివోఏలకు డ్రెస్ కోడ్ ఖచ్చితంగా కావాలని చెప్పి కోరినాము. ఫ్రీ సిమ్ము, 5G మొబైలు, వీటన్నిటిపైన కూడా ప్రభుత్వంతో ప్రాజెక్టుతో మమేకం మాట్లాడుతున్నాం. మనకు తొందరలోనే మంచి గుడ్ న్యూస్ వస్తాయని చెప్పేసి వివోఏలకు అందరికీ తెలియజేసుకుంటున్నా. అందులో భాగంగా తొలగించిన వివోఏలను తొలగించకుండా ఇప్పుడైనా కానీ సీసీలు కానీ ఏపీఎం కానీ చాలా జాగ్రత్తగా చేయండి. ఏపీఎం లాగిన్లో వివోఏలను తొలగించకుండా ఆప్షన్ తీసేసి పీడీ లాగిన్లో పెట్టమని చెప్పడం సీఈఓతో కోరినాం, ప్రభుత్వంతో కోరినాం. దానికి కూడా సానుకూలంగా స్పందించింది. అందులో భాగంగా తొలగించిన వివోఏలందరినీ కూడా మళ్ళీ విధులకు తీసుకోవాలని కోరుతున్నాం. కొందరు అత్యుత్సాహంతో వివోఏలను సీసీలు ఏపీఎంలు కక్ష కట్టుకొని కొన్ని పనులు వాళ్ళకు సరిగా పలకలేదని, వాళ్ళ యాప్లలో వచ్చే పనులు చేయలేదని చెప్పి కక్షతోనే వివోఏలను తొలగిస్తున్నారు. అటువంటి కక్షపూరితంగా లేకుండా సానుకూలంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఒక కుటుంబంలాగా వినయ విధేయతతో నడిపించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, అందులో భాగంగా ఏ క్షణమైనా కానీ మనము కోరిన కోరికలన్నింటినీ కూడా ఆర్పీలకు ఒక్కొక్కటి చేస్తున్నారు. వాళ్ళకు వచ్చేసి 9,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు ఆర్పీలు. అది కూడా మనమే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. సార్ ఆర్పీలు అయితేనేమి వివోఏలు అయితేనేమి ఇద్దరికి ఒకటే ఉంటుంది, కానీ పని భారం ఇద్దరికి అన్ని విధాలుగా మాకు ఆర్పీలకు మాకు చేయాలని చెప్తే ఆర్పీల యూనియన్ నాయకుడు, రాష్ట్ర యూనియన్ నాయకురాలు కూడా విజయకుమారి మనకు అన్ని విధాలుగా కూడా ఇద్దరం తోడుగా ఆర్పీలు అయితేనేమి ఏపీ వెలుగు వివోఏల ఉద్యోగ సంఘం అయితేనేమి 2 కలిసికట్టుగానే పనిచేస్తున్నాం ప్రభుత్వం దృష్టిలో. అందువల్ల మన వాళ్ళు కూడా ఆ యూనియన్ చేసింది, ఈ ప్రభుత్వం చేసింది అయినా లేకుండా ఏ ప్రభుత్వమైనా కానీ ఏ ప్రభుత్వం వచ్చా మనం చేయాల్సిన పనులు చేయాలి. కాబట్టి మనకు కావాల్సిన కోరికలు మనం కోరుతున్నాం. ప్రభుత్వం ప్రాజెక్టు మనకు అనుగుణంగా పనిచేస్తుంది. కాబట్టి ఎవరైనా కానీ వినయ విధేయతలతో పని చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం పైన కానీ ప్రాజెక్టు పైన కానీ ఎటువంటి దుష్ప్రచారం చేయకుండా కలిసిమెలిసి కుటుంబ సభ్యులుగా సీసీలు పీడీ సీఈఓ దగ్గర నుండి వివోఏ వరకు అన్ని విధాలుగా ఏ పని భారాన్నైనా కానీ సమానంగా పంచుకొని నడిపించాలని చెప్పేసి తెలియజేసుకుంటూ వివోఏలకు అందరికీ కూడా
ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు కొందరు అంటున్నారు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు, మేము ధర్నా చేసాం, పోరాటం చేశాం. ఇవన్నీ కాదు, కానీ ఏ ప్రభుత్వం వచ్చే పోరాటాలు ఎక్కడ ఆగవు, ఎక్కడ ఉండవు. సానుకూలంగా వినయ విధేయతలతో మనం పనిచేసుకుంటా ప్రభుత్వంతో ప్రాజెక్టుతో కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క వివేకి తెలియజేసుకుంటూ, అందులో మీడియా మిత్రులకు అందరికీ కూడా ఒక చిన్న విజ్ఞప్తి, మా సమస్యలపై ప్రతిసారి మా యొక్క మీడియాను, మా యొక్క ధ్వనిని వినిపిస్తూ ప్రభుత్వం దృష్టిలో పెడుతున్నందువల్ల, ప్రజల దృష్టిలో పెడుతున్నందువల్ల ప్రత్యేక ధన్యవాదాలు మీడియా మిత్రులకు కూడా తెలియజేసుకుంటున్నా. ఇట్లు వివోఏల యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఏపీ వెలుగు రాష్ట్ర కమిటీ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని అన్ని విధాలుగా కలిసిమెలిసి నడిపించుకుని మన ప్రాజెక్టును ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మనవి తీసుకుంటున్నా.